సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మీరు చూస్తున్నారు ప్రేమ్ ట్యుటోరియల్స్ 20 ఛానల్. ఈరోజు మనం ఒక చిన్న ప్రాబ్లం గురించి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి సంబంధించిన ఒక చిన్న ప్రాబ్లం గురించి సాల్వ్ చేద్దాము. అండ్ ఏంటి అసలు ఆ ప్రాబ్లం గురించి మనం ఆలోచిస్తే సో కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 అని మనం ప్రూవ్ చేయాలి. సో అలా ప్రూవ్ చేయాలి అని అంటే మనకంటూ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. సో పర్టికులర్గా మనం ఈ ప్రాబ్లంలో యూజ్ చేసే ఫార్ములాస్ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అండ్ ఇదొక ఫార్ములా. అండ్ ఇంకొకటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అండ్ మనకి ఇంకొకటి థర్డ్ ఫార్ములా ఏంటంటే కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. These are the important formulas for using particularly to solve and prove 4 cos square x plus y by 2. సో దీనికి మెయిన్గా యూస్ చేసే ఫార్ములాస్ అండ్ ఆ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు మనం క్లియర్గా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఇది ఎలా ఉంది? కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది కదా. సో క్లియర్గా ఏ ప్లేస్లో కాస్ ఎక్స్ ఉంటుంది, ఏ ప్లేస్లో కాస్ ఎక్స్ ఉంటుంది అండ్ బి ప్లేస్లో కాస్ వై ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఏ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. దట్ ఇంప్లైస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ వై ప్లస్ 2 కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వైగా రాసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి ఇది కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. సో ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. సో మనం ఇక్కడ ఏ మైనస్ బి ఫార్ములాని మనం రాసుకోవాలి. ఏంటి ఏ మైనస్ బి ఫార్ములా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2abగా ఉంది. ఏ ప్లేస్లో సైన్ ఎక్స్ ఉంది, బి ప్లేస్లో సైన్ వై ఉంది. సో అప్పుడు క్లియర్గా సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ y మైనస్ 2 ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వైగా మనం రాసుకోవాలి. క్లియర్గా మనం ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాము, అది మర్చిపోకూడదు ఎల్హెచ్ఎస్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది అనమాట. సో అకార్డింగ్ టు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ప్రకారం సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ cos square x is equals to 1 according to trigonometric identities ప్రకారం. సో క్లియర్ ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది అండ్ ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. సో ఆ రెండింటిని ఒక చోట రాసుకోవచ్చు కదా. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇది ఒక చోట రాసుకున్నామా. నెక్స్ట్ ఇక్కడ కాస్ స్క్వేర్ వై ఉంది, సో ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ వై ఉంది. క్లియర్గా కాస్ స్క్వేర్ వై ప్లస్ సైన్ స్క్వేర్ వైగా రాసుకోవచ్చు కదా. సో రిమైనింగ్ ప్లస్ 2 కాస్ ఎక్స్ కాస్ వై ఉంది, ఇక్కడ మైనస్ 2 సైన్ ఎక్స్ సైన్ వై ఉంది. అంటే రెండిట్లో 2 విల్ బి ద కామన్. సో అలా 2 కామన్ తీసి రాసుకుంటే ప్లస్ 2 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ తీసేసాం కదా కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. ఓకే, క్లియర్గా ఇప్పుడు మనం సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో మనం ఇక్కడ 1ని రీప్లేస్ చేయొచ్చు కాబట్టి సో 1ని రీప్లేస్ చేస్తాము. సేమ్ కాస్ స్క్వేర్ వై ప్లస్ సైన్ స్క్వేర్ వై ప్లేస్లో కూడా మనం 1ని రీప్లేస్ చేయొచ్చు కాబట్టి 1ని రీప్లేస్ చేస్తాము. ప్లస్ మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. Clearly this is in the form of cos of x plus y na cos x into cos y minus sin x into sin y. So ఆ ఫార్ములా డైరెక్ట్ గా మనం ఫార్ములా ఏంటి, cos of x plus y, cos of x plus y. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 మర్చిపోకూడదు, 2 ఉంది కాబట్టి సో 2 మర్చిపోకూడదు అనమాట.
సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1 + 1 అంటే 2 అవుతుందా? 2 + 2 కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైగా ఇక్కడ రాసుకుంటాము. రెండిట్లో 2 అనేది కామన్‌గా ఉంది కాబట్టి కామన్ తీసి రాస్తాము. రిమైనింగ్ ఇక్కడ 1 ఉంది. 1 ప్లస్ కాస్ 2 ఆల్రెడీ కామన్ తీసాం కాబట్టి కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైగా మనం రాసుకోవాలి. ఓకేనా? సో, అగైన్ ఇంకొక చిన్న ఫార్ములా ఉంది. ఫైనల్ ఫార్ములా ఏంటంటే 1 ప్లస్ కాస్ 2x ఓకేనా? 1 ప్లస్ లేకపోతే 1 ప్లస్ కాస్ x ఈజ్ ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 అనమాట. ఓకేనా? 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2గా రాసుకోవాలి. క్లియర్‌గా ఇక్కడ ఎక్స్ ప్లేస్‌లో ఎక్స్ ప్లస్ వై ఉంది. అండ్ 1 ప్లస్ కాస్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్‌గా సరిపోయింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్‌గా రాసుకోవచ్చు కదా! 2 ఇంటూ 2 కాస్ స్క్వేర్ 1 ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ వై ప్లేస్‌లో 2 కాస్ స్క్వేర్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్‌లో ఎక్స్ ప్లస్ వై ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ వై బై 2గా రాసుకుంటాం కదా! సో 2 ఇంటూ 2 అంటే 4 కాస్ స్క్వేర్ దీంతో దీన్ని మనం మల్టిప్లికేషన్ చేయాలి. 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఓకేనా? విచ్ ఈజ్ ఆర్‌హెచ్‌ఎస్. దేర్‌ఫోర్ ఎల్‌హెచ్‌ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్‌హెచ్‌ఎస్. ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్డ్. ఓకే. ఈ ఫార్మాట్‌లో మనం ప్రాబ్లమ్ అనేది చేయాల్సి ఉంటది. చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. సో, ఫర్ మోర్ వీడియోస్ కావాలి అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. సేమ్ ఇదే ఫార్మాట్‌లో ఇంకొక క్వెషన్ సాల్వ్ చేసుకుందాం. సో, సేమ్ ఇలాంటి ప్రాబ్లమే ఇంకొకటి సాల్వ్ చేద్దాం చూడండి. అగైన్ ప్రూవ్ దట్ కాస్ ఎక్స్ వెయిట్ యూ షట్ మ్యాన్. Cos x minus cos y whole square plus sin x minus sin y whole square is equals to 4 sin square x plus y by 2. సో మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఎలా అయితే ప్రీవియస్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసామో సో దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్‌గా అలానే సాల్వ్ చేద్దాం. చాలా ఈజీగా దీంట్లో మనకు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఇక్కడ రాస్తాను చూడండి. పర్టిక్యులర్‌గా ఈ ప్రాబ్లమ్‌లో గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఏదైనా ఉన్నాయి అనంటే కాస్ ఎక్స్ వెయిట్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఒకటి. a minus b whole square that implies a square plus b square minus 2ab ఫార్ములా ఒకటి. నెక్స్ట్ cos x ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా వచ్చేసరికల్లా కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. దీస్ అండ్ అలా ఇంకొక విధంగా 1 ప్లస్ cos 2x is equals to 2 sin square x by 2. Okay na 2 sin square x by 2 and these are the important formulas. సో ఇక్కడ cos 2x వచ్చింది కాబట్టి సో నో నీడ్ టు రైట్. ఒకసారి ఫైనల్ గా చూద్దాం చూడండి. ఎక్స్ మైనస్ సో వై బై 2గా మనం ఇక్కడ సో రాసేసుకున్నాం కదా. రాసుకున్నాము. ఇక్కడ ఎక్స్ మైనస్ అంట. ప్రూవ్ చేయాల్సింది ఎక్స్ మైనస్ వై బై 2. సో క్లియర్లీ దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇది ఏ ప్లేస్ లో ఉంది, ఇది బి ప్లేస్ లో ఉంది, ఇది కూడా ఏ ప్లేస్ లో ఉంది, ఇది బి ప్లేస్ లో ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని మనం అప్లై చేయాలి. సో ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఆర్హెచ్ఎస్ని సో ప్రూవ్ చేసుకున్నాం. కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ వై సారీ ప్లస్ కదా ప్లస్ మైనస్ 2 ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై అండ్ ప్లస్
సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ వై మైనస్ 2 సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. ఇది ఫార్ములా అనమాట. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క ఎక్స్పాన్షన్గా మనం రాసుకుంటాం ఇక్కడ. ఓకే, సో నవ్ ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. ఇంకొక మెయిన్ ఫార్ములా ఏంటి, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. సైన్ స్క్వేర్ ఎక్స్ అకార్డింగ్ టు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ ప్లస్ cos square x is equals to 1. These are the another important formula for finding this easiest question. So cos square x ఇక్కడ కూడా x ఫంక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆ ఫంక్షన్స్ ని మనం ముందు రాసుకుందాము. ప్లస్ సైన్ స్క్వేర్ బై సారీ ఎక్స్ కాబట్టి సైన్ స్క్వేర్ ఎక్స్ ఈ రెండింటిని రాసుకుందామా. 1 1 ఈసారి y టర్మ్స్ రాసుకున్నాం చూడండి. y టర్మ్స్ cos స్క్వేర్ y ఉంది అండ్ ఇక్కడ సైన్ స్క్వేర్ వై ఉంది. కాస్ స్క్వేర్ వై ప్లస్ సైన్ స్క్వేర్ వైగా రాసుకుంటాము. సో రెండిట్లో -2 అనేది ఇక్కడ కామన్గా ఉంది. సో డైరెక్ట్గా మనం -2ని కనుక కామన్ తీసుకోగలిగితే ఇది థర్డ్ స్టెప్లో మన ఇది థర్డ్ స్టెప్ అండ్ ఇది సెకండ్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. సో రెండిట్లో -2 అనేది కామన్గా ఉంది. సో సింపుల్గా మనం -2ని కామన్ తీసుకోగలిగితే ఇక్కడ -2 కామన్ తీసేసాం కాబట్టి రిమైనింగ్ రాసుకున్నాం ఇక్కడ పర్టికులర్గా కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై. ఇక్కడ ఆల్రెడీ మైనస్ అనేది కామన్ తీసేసాం కాబట్టి ప్లస్ ఉంటుంది. సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వైగా మనం ఇక్కడ రాసుకుంటాము. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే అకార్డింగ్ టు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ప్రకారం 1 ఉంది కాబట్టి డైరెక్ట్గా 1ని రీప్లేస్ చేస్తాము. కాస్ స్క్వేర్ వై ప్లస్ సైన్ స్క్వేర్ అంటే సేమ్ యాస్టీస్గా 1ని ఇక్కడ సో రీప్లేస్ చేస్తాము. ఫైనల్లీ -2 ఇంటూ సో అకార్డింగ్ టు కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి ఇక్కడ. సో ఫార్ములా కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కదా, అదే మనకి ఇక్కడ మైనస్ వచ్చింది అనుకో, అప్పుడు ఇక్కడ మనం మైనస్ పెట్టుకుంటాము, ఇక్కడ ప్లస్ పెట్టేసుకుంటాము. దిస్ ఈస్ ద బోత్ డిఫరెన్స్ అనమాట. ఇది మనకి డిఫరెన్స్ గా మనం ఐడెంటిఫై చేస్తాము. కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ సైన్ వై ఫార్ములా ఏంటి, కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వైగా మనం రాసుకుంటాము. సో కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వైగా రాసుకుంటామా. సో దట్ ఇంప్లైస్ 1 + 1 అంటే 2 - 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. రెండిట్లో 2 అనేది కామన్గా ఉంది కాబట్టి బయట రాసేసుకుంటాము. 1 మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వైగా మనం ఇక్కడ సో రాసేసుకుంటాం అనమాట. సో అకార్డింగ్ టు సో ఫార్ములా ప్రకారం మనకు ఏదైనా ఐడెంటిఫికేషన్ చేయాలి. సో ప్రాబ్లం మీరు ఐడెంటిఫై చేస్తే ప్రీవియస్గా 1 + cos 2 అంటే 2 cos స్క్వేర్ x/2గా రాసామా. ఇప్పుడు 1 మైనస్ cos 2x అంటే 2 sin స్క్వేర్ xగా రాయాలి. ఆ యొక్క ఫార్మ్ ఐడెంటిఫై చేస్తే అయిపోతుంది. సో క్లియర్గా 1 అంటే 2 sin స్క్వేర్ కదా, ఈసారి sin స్క్వేర్ x/-y/2 అంటే ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఏముంది మనకు ఓవరాల్గా ఎక్స్ మైనస్ ఉందన్నమాట. సో కాబట్టి దీన్ని మనం రీప్లేస్ చేసుకున్నాము. దట్ ఇంప్లాయిస్ 2 × 2 4 sin స్క్వేర్ x-y/2 ఓకేనా, విచ్ ఈజ్ ఆర్హెచ్ఎస్. అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, sin స్క్వేర్ x-y/2 × 4 ఇదే కదా. సో ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు అనమాట. ఫార్ములా ఏంటంటే 1 మైనస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 sin స్క్వేర్ x అనమాట. సో మనకి 2 కూడా అటువైపు వెళ్ళిపోయింది అని అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఓవరాల్గా 1 మైనస్ కాస్ x ఈజ్ ఈక్వల్స్ టు 2 sin స్క్వేర్ x/2గా రాసుకుంటాము. ఓకేనా. సో LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS వచ్చేసింది. ఫైనల్గా హెన్స్ ప్రూవ్డ్ అని పెడితే ఈ 2 ఈజియెస్ట్ క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేసేసినట్లే.
సో, ఇలా మన ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఎవరన్నా కావాలి అనంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. లేదు అక్కర్లేదనుకుంటే జస్ట్ స్కిప్ చేసేయొచ్చు. సో, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వెషన్ సాల్వింగ్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా ఫాలో చేయండి. సో, ఇలా ఫాలో చేయడం వల్ల మేము తీసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా? సో, ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and subscribe to our Prem Tutorials 20 channel. Thanks for watching.